phone it. Hello, వినపడుతుందా? Can you hear me? Yes, madam. Okay. Then output అయిపోయింది కదా? Yeah, yesterday I completed output devices. So today we start with the display devices. So what are the display devices? A display device is also an output device. Display device is also an output device for presentation of information for visual reception. For presentation of information for visual reception. మన కంటితో ఏదైతే చూడగలిగి ప్రజెంట్ చేయగలుగుతామో దాన్ని డిస్ప్లే అని. Display is also an output device for presentation of information for visual reception. కంటితో ఏదైతే చూడగలిగి ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతామో దాన్ని డిస్ప్లే అని అంటాం. రైట్? The displayed system are often referred to video monitor, video display unit. Display devices are designed to project, show, exhibit or display soft copy information. సో నువ్వు ఇక్కడ వీడియోలు ప్రజెంట్ చేయొచ్చు, డిస్ప్లే డివైజెస్లో ప్రొజెక్ట్ చేయొచ్చు, సాఫ్ట్ కాపీ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయొచ్చు, ఏదైనా నువ్వు చూసుకోవచ్చు మానిటర్లో. డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ ఆన్ ది మానిటర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్ప్లే డివైస్. సమ్ డిస్ప్లే డివైజెస్ ఆర్, నిన్న అవుట్పుట్ డివైజెస్లో కూడా చెప్పాను, నేను చెప్పేటప్పుడు ఇవన్నిటి గురించి నెక్స్ట్ డిస్ప్లే డివైజెస్లో క్లారిటీ ఇస్తాను అని చెప్పాను. అలాగే సమ్ డిస్ప్లే డివైజెస్ ఆర్, ఫస్ట్ ఏంటది క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ అంటే నథింగ్ బట్ సిఆర్టీ. సిఆర్టీ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాథోడ్ రే ట్యూబ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాస్టర్ స్కాన్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే. ఆ తర్వాతది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇవన్నీ కూడా డిస్ప్లే డివైజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా డిస్ప్లే డివైజెస్ కిందకి వస్తాయి. ఫస్ట్ ఏంటి అన్నిటికంటే అంటే ఫస్ట్ది నథింగ్ బట్ క్యాథోడ్ రే ట్యూబ్. నిన్న అవుట్పుట్ డివైజెస్ కూడా క్యాథోడ్ రే ట్యూబ్ అని చెప్పుకున్నాం. అవుట్పుట్ డివైజెస్ క్యాథోడ్ రే ట్యూబ్ గురించి నేను చెప్పాను. నేను చెప్పి మామూలుగా జస్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను అంతే. అదేంటది అవుట్పుట్ డివైజెస్ రాసేటప్పుడు మీరు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రాస్తే సరిపోతుంది. అలా కాకుండా డిస్ప్లే డివైజెస్కి వస్తే ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ గురించి మీరు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యాథోడ్ రే ట్యూబ్ గురించి మీరు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యాథోడ్ రే ట్యూబ్. ఎలా ఉంటుంది క్యాథోడ్ రే ట్యూబ్ అనేది ఇక్కడ. సో డిస్ప్లే డివైజెస్ ఏమిటి ఇది మనం ఈరోజు చెప్పుకునేటప్పుడు ఏమేమి చెప్పుకున్నాం, క్యాథోడ్ రే ట్యూబ్ గురించి, రాస్టర్ స్కాన్ డిస్ప్లే గురించి, ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే గురించి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే గురించి, లైట్ ఎమిటింగ్ డయోడ్ గురించి చెప్పుకుంటాం. రైట్? ఇది క్యాథోడ్ రే ట్యూబ్ నాన్న. దీన్ని క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. ఈ క్యాథోడ్ రే ట్యూబ్లో నీకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్ని చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా టీవీలో ఉండే ఓవర్వ్యూ ఇది, ఇంటర్నల్ ఓవర్వ్యూ ఇది. ఈ ఇంటర్నల్ ఓవర్వ్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటిది, దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ గన్. దీస్ ఆర్ ఎలక్ట్రాన్ గన్స్. అంటే సెకండ్ పాయింట్ ఏంటిది, ఎలక్ట్రాన్ బీమ్స్. ఎలక్ట్రాన్ గన్స్ నుంచి ఎలక్ట్రాన్ బీమ్స్ వస్తాయి. ఎలక్ట్రాన్ గన్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ which are nothing but cathodes and anodes which forms as a beam. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బీమ్లో ఫామ్ అవుతాయి. అండ్ ఫోకసింగ్ కాయిల్స్లో కూడా ఇక్కడ
రెండు రకాలు ఉంటాయి, హారిజాంటల్ ఫోకసింగ్ కాయిల్స్, వర్టికల్ ఫోకసింగ్ కాయిల్స్. హారిజాంటల్ ఫోకసింగ్ కాయిల్స్ అంటే బీమ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో హారిజాంటల్గా మూవ్ అవ్వకుండా ఆపే వాటిని హారిజాంటల్ అంటే హారిజాంటల్గా ఎక్స్ట్రాగా వెళ్లకుండా ఆపే వాటిని హారిజాంటల్ ఫోకసింగ్ కాయిల్స్ అంటాం. వర్టికల్గా ఎక్స్ట్రాగా వెళ్లకుండా ఆపుతూ స్ట్రైట్ లైన్ ప్రకారం వెళ్ళే వాటిని వర్టికల్ ఫోకసింగ్ కాయిల్స్ అంటాం. ఇక్కడ ఫోకసింగ్ కాయిల్స్ నువ్వు చూస్తే థర్డ్ వన్ దేర్ ఆర్ నథింగ్ బట్ హారిజాంటల్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్, రెండు రకాలు ఉంటాయి. వర్టికల్ రెండు రకాలు ఉంటాయి. నెక్స్ట్ డిఫ్లెక్షన్ కాయిల్స్. డిఫ్లెక్షన్ కాయిల్స్ అంటే ఏంటి? నెంబర్ 4 డిఫ్లెక్షన్ కాయిల్స్. ఈ డిఫ్లెక్షన్ కాయిల్స్ వల్ల ఏంటి? డిఫ్లెక్ట్ అంటే నీకు వచ్చే బీమ్ అవుట్వర్డ్ డిఫ్లెక్ట్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళడానికి యూజ్ అయ్యే డిఫ్లెక్షన్ కాయిల్స్. సో నెక్స్ట్ ఏంటిది? యానోడ్ కనెక్షన్. సో ఇక్కడ నుంచి నీ ఎలక్ట్రాన్ గన్ నుంచి నీకు యానోడ్స్ వస్తాయి, క్యాథోడ్స్ వస్తాయి. యానోడ్ కనెక్షన్ విల్ బి మూవింగ్ అండ్ యాథోడ్ కనెక్షన్ విల్ బి మూవింగ్. సో ఇక్కడ ఏంటిది? నెంబర్ 5 ఏంటిది? దీన్ని యానోడ్ కనెక్షన్ అంటారు. నెక్స్ట్ నెంబర్ 6 విచ్ ఇస్ నథింగ్ బట్ షాడో మాస్క్. షాడో మాస్క్ అంటే ఇట్ ఇస్ ఎ షాడో వేర్ ఈ యానోడ్ కనెక్షన్ అంటే ఏంటి? మీకు ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రాన్ బీమ్ వచ్చేసరికి ఆ షాడో మీద పోయి పడుతుంది. ఆ షాడో మీద పడ్డ తర్వాత 6th and 18th షాడో మాస్క్, 7th వచ్చేసి ఫాస్ఫరస్ లేయర్. ఈ షాడో మీద పడ్డ తర్వాత లేయర్ ఏంటి? కోటెడ్ విత్ ఫాస్ఫర్ తో కోటెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫాస్ఫర్ లేయర్ అని అంటారు. షాడో మాస్క్ మీద పడ్డ తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కడికి పడతాయి? ఫాస్ఫరస్ కోటెడ్ లేయర్ మీద పడతాయి. ఆ తర్వాత coated layer 7th one. 8th is the close up of the phosphor coated inner side of the screen. ఇదేంటిది? 8th బయటికి చూపిస్తున్నాడు, యాక్చువల్ గా ఇది ఫాస్ఫరస్ కోటెడ్ లేయర్ ఈ లోపల ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఎలక్ట్రాన్ గన్ నుంచి రేస్ వస్తాయి బయటికి. ఆ రేస్ ఈ హారిజాంటల్ వర్టికల్ డిఫ్లెక్షన్ సిస్టమ్ నుంచి మళ్ళీ డిఫ్లెక్షన్ సిస్టమ్ ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళి యానోడ్ కనెక్షన్ నుంచి షాడో మాస్క్ మీద పడి, షాడో మాస్క్ మీద నుంచి ఫాస్ఫరస్ లేయర్ మీద పడి, ఫాస్ఫరస్ లేయర్ నుంచి బయటికి ఎగ్జిట్ అవుతాయి. అంటే బయట డిస్ప్లే మీద కనపడతా ఉంటుంది. క్యాథోడ్ రే ట్యూబ్ నాన్న, మొత్తం క్యాథోడ్ రే ట్యూబ్. ఇక్కడ మీకు 3D వ్యూ నేను క్లియర్ గా చూపిస్తున్నాను. దిస్ ఇస్ నథింగ్ బట్ 3D వ్యూ హౌ ద cathode ray tube appears. Now let me explain you the 2D view how the cathode ray tube appears. This is the diagrammatic representation of the cathode ray tube. అదే ఇందాక మనం ఎట్లయితే cathode ray tube చూపించామో సేమ్ cathode ray tube ఇక్కడ కూడా ఉంటుంది. ఈ cathode ray tube ని చూడు, ఈ cathode ray tube ని చూడండి. మనం ఇక్కడ ఇది 2D డయాగ్రామ్ నాన్న. కానికల్ ఫ్లాస్క్ కనిపిస్తా ఉంటుంది. నిన్న నేను అవుట్పుట్ డివైసెస్ చెప్పేటప్పుడు cathode ray tube is nothing but కానికల్ ఫ్లాస్క్ అని చెప్పాను. ఇది కానికల్ ఫ్లాస్క్ అంటే ఏంటి? కానికల్ ఫ్లాస్క్ అంటే ఏంటి? మీరు కెమిస్ట్రీ ల్యాబ్స్ లో వాడేటువంటి ఫ్లాస్క్ ఆకారంలో ఉండేదాన్ని కానికల్ ఫ్లాస్క్ అంటారు. సో ఇదేంటిది? కోన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అంటాం. ఇప్పుడు ఇందాక మీరు 3D వ్యూలో చూపించాను చూసారా, ఇవి కనెక్టర్ పిన్స్. లైట్ అంటే నువ్వు దీన్ని కనెక్ట్ చేస్తావు, కనెక్టర్ పిన్స్ పక్కనే ఉందమ్మా. నీకు బేస్ ఉంది, బేస్ నుంచి ఇందాక 3D వ్యూలో కూడా నీకు ఎలక్ట్రాన్ గన్ ఉంది. సో కనెక్టర్ వ్యూ ఎక్కడ ఉంది? బేస్ ఉంది. అంటే ఈ పిన్స్ గట్టిగా ఫిక్స్ అవడానికి, రైట్? దీని నుంచి ఎలక్ట్రాన్ గన్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ లైక్ క్యాథోడ్స్ అండ్ యానోడ్స్. ఈ నుంచి ఈ ఎలక్ట్రాన్ గన్ ఎమిట్ చేస్తున్న ఈ బీమ్ ఉంది చూసారా బ్లూ కలర్ లో, ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇట్ పాసెస్ త్రూ ఏ ఫోకసింగ్ సిస్టమ్ and then from the focusing system it passes to a horizontal and deflection plates. Horizontal plates ivi vertical plates and deflection plates. Horizontal vertical deflection plates nunchi pass ayi it moves on to the screen, phosphorus coated screen, and then electron beam. The electron beam it moves on to the phosphorus coated screen, and based on the intensity of the colors you can displays on the స్క్రీన్. ఈ డిస్ప్లే ఇదేంటిది? దిస్ ఇస్ కోటెడ్ విత్ అండ్ ఫాస్ఫర్ అనే దాంతో ఆ స్క్రీన్ ని మనం కోట్ చేసి ఉంటుంది. వై ఇట్ ఇస్ కోటెడ్ విత్ ఎ ఫాస్ఫర్? ఇట్ ఇస్ కోటెడ్ విత్ ఎ ఫాస్ఫర్ అంటే ఫాస్ఫర్ ఇమీడియట్ అంటే లైట్ రేని ఇమీడియట్ గా అది ట్రాన్స్పరెంట్ గా తీసేసుకుంటుంది. ఫాస్ఫర్ ట్రాన్స్పరెంట్ గా తీసుకొని అది డిస్ప్లే చేయగలుగుతుంది కాబట్టి దీన్ని ఫాస్ఫర్ తోనే కోటెడ్ చేస్తాం. నో అదర్ మెటీరియల్ ఇస్ యూస్, ఓన్లీ ఫాస్ఫర్ తోనే కోటెడ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సిఆర్టీ డయాగ్రామ్. సిఆర్టీ డయాగ్రామ్ 2D డయాగ్రామ్. మీకు సిఆర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిఆర్టీ యూ నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్, యూ నీడ్ టు లేబుల్ ద పార్ట్స్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిఆర్టీ. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ cathode ray tube. A cathode ray tube is a specified vacuum tube in which images are produced when an electron beam
strikes a phosphorescent surface. Phosphorescent surface is nothing but a phosphor coated surface. Phosphorescent surface is nothing but a surface that is coated with a phosphorus. So it is called as a phosphorescent surface. It consists of one or more electron guns and a fluorescent screen used to view images. Fluorescent screen is nothing but a screen that is coated with a phosphorus and is fluorescent. Fluorescent అంటే ఏంటంటే నీకు క్లారిటీ ఇచ్చే స్క్రీన్, అంటే ట్రాన్స్పరెన్సీ ఉన్న స్క్రీన్ ఫ్లోరసెంట్ స్క్రీన్ అని అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ కాయిల్స్ అండ్ ఫోకసింగ్ సిస్టమ్. సో ఇదేంటి, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద cathode ray tube. A cathode ray tube or a CRT is a specialized vacuum tube in which images are produced when an electron beam strikes a phosphorescent surface. It contains one or more electron guns and a fluorescent screen used to view images. It contains magnetic deflection coils and focusing system. What all there in the 2D diagram, what all there in the 3D diagram, I am explaining here in the form of a sentences. So here it shows a clear view how the electron gun is. Electron gun is the one which emits electrons. Electron gun is the one which emits electrons. And what type of electrons it emits? It emits anodes as well as cathode. It emits both anode and cathode. Electrons అంటేనే యానోడ్స్ క్యాథోడ్స్ ని ఎమిట్ చేస్తుంది. దాన్ని ఎలక్ట్రాన్ గన్ అంటాం. ఇది ఒక క్లియర్ వ్యూ, అంటే 3D వ్యూ. ఎలక్ట్రాన్ గన్ ఎలా ఉంటుంది అంటే, టీవీలో ఎలక్ట్రాన్ గన్ ఎలా ఉంటుంది అంటే, మీరు టీవీ కనుక ఓపెన్ చేసి చూస్తే, పాతకాలపు టీవీలో ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు అక్కడ ప్లేస్ అయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రాన్ గన్ వేర్ it emits electrons like cathode and anode. So heat is supplied to a cathode by a filament. The free electrons are then accelerated towards the phosphorus coated by high positive voltage, a positively charged metal coating on the inside of the CRT envelope near the phosphorus screen. Intensity of the beam is controlled by setting voltage level on the control grid, and a smaller negative voltage on the control grid simply decreases the number of electrons passing through it. So ఈ సెంటెన్సెస్ కి అర్థం ఒకసారి చూద్దాం నాన్న. హీట్ ఈజ్ సప్లైడ్ టు ద క్యాథోడ్ బై ఏ ఫిలమెంట్. క్యాథోడ్ కి హీట్ ఎలా సప్లై అవుతుంది? ఇందాక ఎలక్ట్రాన్ గన్ అనేది చూసారు కదా, ఆ క్యాథోడ్ కి హీట్ అనేది ఎట్లా సప్లై అవుతుంది? ఒక ఫిలమెంట్ ఉంటుంది పక్కన, ఆ ఫిలమెంట్ ద్వారా హీట్ సప్లై చేస్తారు. ఆ హీట్ అనేది సప్లై చేసిన తర్వాత దాని నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి యాక్సిలరేట్ టువర్డ్స్ ద ఫాస్ఫర్ కోటెడ్ బై ఏ హై పాజిటివ్ వోల్టేజ్. హై పాజిటివ్ వోల్టేజ్ వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ దాని నుంచి బయటకు వచ్చి యాక్సలరేటెడ్ అంటే మూవ్ టువర్డ్స్ ద ఫాస్ఫర్ కోటెడ్ స్క్రీన్ మీదకి మూవ్ అవుతుంది. యాక్సలరేటెడ్ అంటే యూజువల్గా మూవ్ అన్న, ప్రొజెక్టెడ్ అన్న, యాక్సలరేటెడ్ అని అంటాం. అంటే ఏంటి, ఒక లైన్, ఒక పద్ధతి ద్వారా దాన్ని ఫాస్ఫర్ కోటెడ్ స్క్రీన్ మీదకి తీసుకెళ్తాం కాబట్టి దాన్ని యాక్సలరేటెడ్ అని అన్నాం. A positively charged metal coating on the inside of the CRT envelope near the phosphorus screen. ఆ ఫాస్ఫరస్ స్క్రీన్ ఉంది చూసారా, అంటే ఆ కోనికల్ క్లాస్ మీద లాస్ట్ లో చూపించిన ఆ కోనికల్ షేప్ లో ఉన్న స్క్రీన్ ఉంది చూసారా, ఆ స్క్రీన్ ఎలా ఉంటుంది? పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ కోటింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ది CRT envelope near the phosphorus screen. It is positively charged and it is positively charged metal coating. దాని మీద ఏంటో ఏముంటాయి? పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ విచ్ ఇస్ కోటెడ్ విత్ అన్ ఫాస్ఫర్తో కోట్ అయ్యిండు పాజిటివ్ చార్జ్డ్ మెటల్స్ అనేవి ఆ స్క్రీన్ మీద ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బీమ్ నుంచి రేస్ వచ్చేసి ఆ స్క్రీన్ మీద పడతాయో, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ బీమ్ ఇస్ కంట్రోల్ బై సెట్టింగ్ వోల్టేజ్ లెవెల్ ఆన్ ది కంట్రోల్ గ్రిడ్. ఒక కంట్రోల్ గ్రిడ్ వల్ల వోల్టేజ్ లెవెల్ మనం కంట్రోల్ చేసుకుంటూ దాని యొక్క ఇంటెన్సిటీతో అది వచ్చి ఎప్పుడైతే ఆ రేస్ అనేవి ఆ ఫాస్ఫరస్ దాని మీద పెడతాయో, నెగిటివ్ వోల్టేజ్ ఉన్నవేమో పక్కకి వెళ్ళిపోతాయి, పాజిటివ్ వోల్టేజ్ ఉన్నవేమో నీకు ఆ స్క్రీన్ మీద ఎమిట్ అయ్యి నీకు బొమ్మని బయటికి కనపడేలా చేస్తాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ క్లియర్ వ్యూ హౌ ద CRT మూవ్స్. CRT అనేది ఎలా జరుగుతుంది అనేది నీకు చాలా క్లియర్ పిక్చర్. ఇది యాక్సలరేటింగ్ యానోడ్. యాక్సలరేటింగ్ యానోడ్ అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం యాక్సలరేటెడ్ యానోడ్ ఎలా ఉంటుంది. ద యాక్సలరేటింగ్ యానోడ్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ సఫిషియంట్ హై రిలేటివ్ పొటెన్షియల్ టు యాక్సలరేట్ ద బీమ్ టు నెసెసరీ వోల్టేజ్. ఇగో చూడండి నాన్న, ఇక్కడ మీకు ఎక్కడైతే ఇక్కడ హీటింగ్ ఫిలమెంట్ నుంచి వస్తుందో ఇది క్యాథోడ్, సో ఇది కంట్రోల్ గ్రిడ్, ఫోకసింగ్, యాక్సలరేటింగ్ యానోడ్. ఇవన్నీ ఏంటి, ఈ బీమ్ని మటుకు స్ట్రైట్గా తీసుకెళ్ళటానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ బీమ్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ బీమ్ అనేది ఇష్టం వచ్చినట్టుగా స్ప్రెడ్ అవుతుంది, దానికి ఒక డైరెక్షన్ అనేది ఉండదు. ఆ డైరెక్షన్ని మనం
మెయింటైన్ చేయడానికే మనకి ఇక్కడ వాడేదాన్ని యాక్సలరేటెడ్ యానోడ్. ఆ డైరెక్షన్ అనేది అంటే ఎట్టబడితే అక్కడ స్ప్రెడ్ అయిపోతే ఏంటంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్, అందులో ఉన్న క్యాథోడ్స్ కానీ అందులో ఉన్న యానోడ్స్ కానీ ఏమవుతాయి, ఇష్టం ఉన్నట్టు అలా స్ప్రెడ్ అయిపోయి స్క్రీన్ మీద పోయి పడవు. కాబట్టి ఆ బీమ్ అనేది ఒకటే మనకు స్ప్రెడ్ అయ్యి స్క్రీన్ మీద పడాలి అంటే మనం యాక్సలరేటెడ్ యానోడ్ వాడతాం. మీకు ఇది క్లియర్గా తెలియాలి అని అంటే మీరు పిక్చర్స్కి వెళ్ళినప్పుడు, సినిమాస్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి వాళ్ళు రేస్ పంపిస్తూ ఉంటారు స్క్రీన్ మీదకి. ఆ స్క్రీన్ మీద ఉన్న రేస్ మధ్యలో మీరు చేయి పెడితే ఆ చెయ్యి వల్ల మీకు అక్కడ రేస్ పడవు. అదైతే మనం ఆ రేస్ కనుక కరెక్ట్గా మనం స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయగలిగితే యూ కెన్ సీ ద పిక్చర్ రైట్. మీరు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు గమనించండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ విధానాన్ని అక్కడ పాటిస్తూ ఉంటారు. రైట్, ఇది ఫోకసింగ్ సిస్టమ్. దీని ఫోకసింగ్ సిస్టంలో కూడా నీకు ఇదిగోండి ఫోకసింగ్ సిస్టమ్. ఈ ఫోకసింగ్ సిస్టమ్ వల్ల ఏంటి, ఫోకస్ అవుతుంది నీట్గా. ఇదేంటిది ఇక్కడ దాకా వచ్చి మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ కాయిల్స్ వల్ల ఇక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి ఎటు ఫోకస్ అవ్వాలి అనేది స్క్రీన్ మీద ఫోకస్ అవుతూ ఉంటుంది ఆ బీమ్. దానివల్ల ఫోకసింగ్ సిస్టమ్ అని అంటాం దాన్ని. A focusing system is needed to force the electron beam to converge into small spot as it strikes the phosphorus. Focusing system వల్ల ఏంటి, ఎలక్ట్రాన్ బీమ్ని ఫోర్స్ చేసి ఆ కన్వర్జ్ స్మాల్ పార్ట్స్ మీద కన్వర్ట్ చేసి ఈ స్ట్రైక్స్ ఆన్ టు ద ఫాస్ఫరస్ స్క్రీన్ మీదకి స్ట్రైక్ చేయడానికి ఫోకసింగ్ సిస్టమ్ వాడతాం. The electron beam will be focused properly only at the center of the screen. The electron beam will be focused properly only at the center of the screen మీద ఎలక్ట్రాన్ బీమ్ ఫోకస్ అవుతూ ఉంటుంది. As the beam moves to the upper edges of the screen, displayed images become blurred. ఇదే కనుక బీమ్ కనుక అప్పర్ ఎడ్జెస్ అంటే చివరికి కనుక పోతా ఉంటే, చివరికంటే లాస్ట్ ఎడ్జెస్ కనుక వెళ్తా ఉందనుకోండి, ఆ ఫోకసింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన లైట్ రే ఎడ్జెస్ కనుక వెళ్తా ఉందంటే అది అక్కడ మొత్తం స్క్రీన్ అంతా బ్లర్గా అయిపోతుంది. ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర నీకు కరెక్ట్గా ఇంటెన్సిటీ మెయింటైన్ అవ్వదు కాబట్టి బ్లర్ అయిపోతా ఉంది. So this is a deflection system. This is a deflection system. The deflection system contains a set of coils mounted at the neck of the tube. There are two sets of deflection plates. One pair of plate is mounted horizontally to control the vertical deflection. Another plate mounted vertically to control the horizontal deflection. Vertical ga screen